ఏబీసీడీ అవార్డులు అందుకున్న పోలీసు అధికారులను రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అభినందించారు. రాయదుర్గంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో సైబర్ క్రైమ్ కేసును ఛేదించి రాష్ట్ర స్థాయి అవార్డు పొందిన పోలీసు అధికారులకు సన్మానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సైబర్ నేరాల బాధితులు రోజురోజుకు పెరుగుతున్నారని తెలిపారు. రాజకీయ నాయకులు, అధికారులు సైతం సైబర్ నేరాలకు గురవుతున్న పరిస్థితి నెలకొన్నారు. టెకీలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళే ఈ సైబర్ నేరాల బాధితులుగా మారిపోతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో సైబర్ నేరానికి సంబంధించిన ఒక కేసును అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ గారి నేతృత్వంలో డిఎస్పీ గారు, అట్లాగే రాయదుర్గం సిఐలు మొత్తం టీం కలిసి దేశంలోనే అత్యంత మారుమూలన ఉండే నేపాల్ సరిహద్దు వరకు పోయి ఉత్తరాఖండ్లో చాలా రోజులు 20-25 రోజులు గడిపి ఒక కానిస్టేబుల్ అయితే ఆ ముఠాలో చేరి 15-18 రోజులు వాళ్ళతోనే గడిపి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళతోనే ఉండి వాళ్ళ మోడస్ ఆపరెండి అంతా కూడా తెలుసుకొని ఆ కేసును ఛేదించే విషయంలో సాధించిన ప్రగతికి చిహ్నంగా రాష్ట్ర స్థాయి ఏబిసిడి అవార్డు మొత్తం 19 మందికి జిల్లా ఎస్పీ గారి నేతృత్వంలో రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అందుకనే ఈరోజు డిఎస్పీ గారిని, అట్లాగే మన రాయదుర్గం ఇన్స్పెక్టర్లు ఇద్దరితో పాటు ఈ నేర పరిశోధనలో పాల్గొన్న కనేకల్లో ఎస్ఐ గారిని, రాయదుర్గం టౌన్ ఎస్ఐ గారిని, వీళ్ళందరినీ కూడా ముఖ్యంగా కానిస్టేబుల్ అని సన్మానం చేశాం. వాళ్లకు అభినందనలు తెలియజేశాం. హంట్లో భాగంగా వెంకటరమణ ఇన్స్పెక్టర్ గారితో పోయిన టీము ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, జార్ఖండ్, అలాగే ఢిల్లీ, నేపాల్ బార్డర్ వరకు వీళ్ళని హంట్ చేస్తూ పోవడం జరిగింది. దీంట్లో ఎస్పెషల్లీ చెప్పుకోదగ్గ విషయం ఏమంటే మన టీంలు చాలా సాహసోపేతంగా ప్రాణాలను పణంగా పెట్టి దీంట్లో వ్యవహరించడం జరిగింది.